సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో పద్ధతిలో జనాల ఖాతాలు కొల్లగొడుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఓరుగల్లు ఆఫీసర్లను టార్గెట్ చేశారు. జిల్లాలోని ఆఫీసర్ల ఫేస్బుక్ ఐడీలను హ్యాక్ చేయడం, ఆ తరువాత ఫేక్ ఐడీలు సృష్టించి వాటి ద్వారా ఇతరులకు మెసేజ్లు పంపించి డబ్బులు అడగడం మొదలు పెడుతున్నారు. గతంలో కూడా ఇలాగే జరగగా 3 రోజుల వ్యవధిలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి పేరున ఫేస్బుక్ నుంచి డబ్బులు కావాలంటూ మెసేజ్లు పంపించడం కలవరానికి గురిచేస్తోంది. రోజురోజుకు ఇలాంటి సైబర్ నేరాలు పెరిగిపోతుండగా ఏకంగా జిల్లా అధికారుల పేరుతోనే దుండగులు డబ్బులకు ఎరవేస్తుండటం కలకలం రేపుతోంది. గత సోమవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా పేరున గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేశారు. అనంతరం ఆ ఐడి నుంచి కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని ఫోన్ పే చేయాల్సిందిగా మెసేజ్లు పంపించడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని కొంతమంది వెంటనే సిపి అంబర్ కిషోర్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన పేరున ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తే ఎవరూ యాక్సెప్ట్ చేయొద్దని సిపి అఫీషియల్గా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ బి గోపి ఫేస్బుక్ ఐడితో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేయగా అప్పట్లో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ విషయం చర్చనీయాంశంగా మారగా తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సత్యశారదా పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడి సృష్టించారు. అనంతరం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి తాను మీటింగ్లో ఉన్నానని, అర్జెంట్గా డబ్బులు కావాలంటూ మెసేజ్లు పంపించారు. 9478497714 నెంబర్కు డబ్బులు పంపించాలని కోరారు. డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించి స్క్రీన్ షాట్ షేర్ చేయాలని మెసేజ్లో పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపూరితమైన మెసేజ్లను నమ్మొద్దని, తన పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు ఎవరూ రెస్పాండ్ కావద్దని కలెక్టర్ సత్యశారద కోరారు. ఎవరైనా తన పేరుతో డబ్బులు అడిగితే వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు. 3 రోజుల వ్యవధిలో ఓరుగల్లుకు చెందిన 2 పెద్ద ఆఫీసర్ల పేరున ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులు అడుగుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ కలెక్టర్ పేరున డబ్బులు అడిగిన నెంబర్ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కాగా ఆ నెంబర్ శ్రీలంక దేశానికి చెందినదిగా గుర్తించారు. కానీ ఆ నెంబర్ నిజంగా శ్రీలంకకు చెందినదేనా లేదా ఫేక్ లొకేషన్తో మోసాలకు పాల్పడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మేరకు సైబర్ నేరస్తులను గుర్తించేందుకు వరంగల్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. సైబర్ క్రైమ్స్ విభాగానికి చెందిన అధికారులు తమ వద్ద ఉన్న టెక్నాలజీ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపి మోసపోవద్దని, సైబర్ నేరాల పట్ల జనాలు అవగాహనతో మెలగాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.